వాస్తు విజ్ఞానానికి స్వాగతం అండి. నేను ప్రభాకర్, వాస్తు ప్లానర్. నేను ఒక వాస్తు పరిశోధకుడిని. మనం ఇప్పుడు సమందపల్లిలో ఉన్నాము. సత్సాయి జిల్లా సమందపల్లిలో మూర్తిగారి ప్లాట్ దగ్గర. ఇది వచ్చేసి 5 సెంట్లు బిట్ అండి. ఉత్తరంలో రోడ్డు ఉంది దీనికి. ఇది నేను ఈ వీడియో తీయడం రెండోసారి. ఈరోజు వచ్చేసి కిటికీలకి మార్కింగ్ ఇచ్చేందుకు వచ్చినాను. దీనికి ఇంటికి వచ్చేసి చుట్టూ ఖాళీ స్థలం వదిలినాను. ఉత్తరంలో వచ్చే 5 అడుగులు, తూర్పులో వచ్చే 11 అడుగులు, దక్షిణంలో 2 అడుగులు, పడమరలో 2 అడుగులు, చుట్టూ ఖాళీ స్థలం వదిలి ఇంటిని ప్లాన్ చేసినాను. ఇది వచ్చేసి డూప్లెక్స్ హౌస్ అండి. గ్రౌండ్ ఫ్లోర్ పని జరుగుతూ ఉంది. ఇప్పుడు మనము తూర్పు ఈశాన్యంలో పైకి పోతున్నాము. ఇదంతా హాలు. ఈశాన్యంలో హాల్ తీసినాను. ఇది మొత్తం తూర్పు నుంచి పడమర వరకు, అంటే ఈశాన్యం నుంచి వాయువ్యం వరకు ఇది హాలే. ఏమంటే ఆడ వాయువ్యంలో మెట్లు వస్తాయండి. అవి మెట్ల దగ్గర టీవీ మోడ్ వస్తుంది. ఇది ఒక ప్లాన్ చెప్పినాను. ఇది డూప్లెక్స్ తీయాలి. ఇది ఈశాన్యంలో డూప్లెక్స్, ఆగ్నేయంలో వంటగది, పూజ గది, తూర్పు పూజ గది, ఆగ్నేయంలో ఓపెన్ కిచెను. ఇది వచ్చేసి నైరుతిలో మాస్టర్ బెడ్రూము ప్లస్ దాంట్లో ఒకటి అటాచ్ టాయిలెట్. ఇది మొత్తము ఇంటికి వచ్చేసి 12 పిల్లర్లు అండి. ఇంటి ముందర బాల్కనీకి ఒక 6 పిల్లర్లు, 3 పిల్లర్లు. ఇది అక్కడి వరకు బాల్కనీ వస్తుంది. 8 అడుగులకి మెట్లు తీసుకున్నాను. ఇవి ఆగ్నేయంలో ఇంటి బయట ఒక మెట్లు. ఇది ఈశాన్యంలో ఒక పిల్లర్ వస్తుందండి. ఈడ ఇంటి పార్క్ను ఆ మెట్ల పార్క్ తీసుకొనేసి, అంటే ఈ 3 పిల్లర్లు, అంటే టోటల్ 15 పిల్లర్లకి ఇది ప్లానింగు. బాల్కనీకి ఒక 3 పిల్లర్లు, ఇంటికి వచ్చేసి 12 పిల్లర్లు. డూప్లెక్స్ హౌస్ అండి ఇది. ఓకే అండి, థ్యాంక్ యూ అండి.